ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే. సో ఇక్కడ చూడండి, మనం మనీ ఇవ్వగానే ఆ ఏనుగు వచ్చేసి తన తొండంతో మనకి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది. ఈ గోపురం ఎదురుగానే మనకి 4 కళ్ళ మండపం అయితే ఉంటుంది. సో చాలా బాగుంది చూడడానికి అయితే. సో అది కాక ఇక్కడ ప్రపంచంలోని అతి పెద్ద గోపురం కూడా ఉంది. సో అందుకనే ఈ దేవాలయాన్ని వచ్చేసి వెల్కమ్ బ్యాక్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. ప్రజెంట్ వచ్చేసి నేను తిరుచి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను గైస్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడంగానే అర్థమై ఉంటుంది. ఈరోజు చూపించే ప్లేస్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఈరోజు మీకు చూపించబోతున్నాను. అలానే ఇప్పుడు తిరుచి నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే దాదాపు 10 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. సో తిరుచి నుంచి 24/7 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఆ ప్లేస్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేమంతా బస్ స్టాండ్కే వెళ్తున్నాము, తిరుచి బస్ స్టాండ్కి. సో అక్కడికి వెళ్ళాక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ బస్ అయితే ఎక్కాను. సో బస్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. మేము 4 ఉన్నాము ఈ బస్ మొత్తంలో. సో ఇక్కడి నుంచి తిరుచి బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు వచ్చేసి శ్రీరంగం అయితే వెళ్ళాలి. శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్ళబోయేది. ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే. సో అలానే పాసిబుల్ అయితే ఈ వీడియోలో జమ్ముకేశ్వర ఆలయాన్ని కూడా మీకు చూపిస్తాను. ఈ ఆలయానికి మరో పేరు వచ్చేసి నీటి లింగం అన్నమాట. ప్రజెంట్ వచ్చేసి నేను శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి అయితే వచ్చాను. సో నా బ్యాక్ సైడ్ కానీ వస్తుంది కదా, ఇదే స్టార్టింగ్ గోపురం వచ్చేసి. సో ఈ టెంపుల్ వచ్చేసి ప్రపంచంలోనే అతి పెద్ద టెంపుల్గా అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా మొత్తం టెంపుల్ అయితే ఒక లుక్ అయితే చూసేద్దాం. మీరు గోపురం చూస్తున్నారు కదా, ఇలాంటి గోపురాలు ఈ దేవాలయంలో దాదాపు 21 అయితే మీరు చూసుకోవచ్చు. మనం ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల ట్రాఫిక్ అయితే అంతగా లేదు. లేకపోతే ఒక 10 నుంచి 11 నుంచి అయితే ఈ లైన్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మొత్తం ఫుల్ రద్దీగా అయితే ఉంటుంది. సైడ్ అంపటి మీకు షాప్స్ ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి క్లోజ్ అయ్యి ఉన్నాయి. అదే 10 నుంచి అయితే మొత్తం ఓపెన్లో ఉంటాయి కాబట్టి వచ్చే వాళ్ళందరూ ఇటు సైడ్ నుంచే రావాలి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అలానే ఆటోలు కానీ బైక్స్ కానీ మొత్తం ఇటు రూట్ నుంచే వెళ్తాయి. సో అందుకనే మీరు పాసిబుల్ అయినంత వరకు మార్నింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి ఈ దేవాలయానికి. అలానే ఈ దేవాలయం లోపల 3 నుంచి 4 ఏనుగులు మనకి కానొస్తాయి. సో ఇక్కడ చూడండి, మనం మనీ ఇవ్వగానే ఆ ఏనుగు వచ్చేసి తన తొండంతో మనకి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది. మొత్తం ట్రైనింగే అనమాట. ఇది చూడడానికి కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది ఈ ఏనుగు వచ్చేసి. గాయస్, ఈ గోపురాన్ని అయితే వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక షెడ్ లాంటిది అయితే ఇచ్చారు పై మొత్తం. సో ఎందుకంటే ఎక్కువ ఎండ ఉండటం వల్ల ఆ ఎండ నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ షెడ్ అయితే వేశారు. సో అందుకని ఈ గోపురాన్ని తీయడానికి అయితే పాసిబుల్ అవ్వలేదు. దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు పక్కనే క్లాక్ రూము అలానే చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. సో మనం ఏమైనా బ్యాగ్స్ కానీ ఏమైనా క్యారీ చేస్తే ఆ బ్యాగ్స్ వచ్చేసి సో ఇక్కడ లోపల క్లాక్ రూమ్లో అయితే పెట్టుకోవాలి. అలానే చెప్పులు కూడా ఒక స్టాండ్ అయితే ఉంది సపరేట్గా. సో మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను లోపలైతే ఉన్నాను ఆలయం లోపల. సో ఇది మన స్టార్టింగ్ లోపలికి వచ్చేప్పుడు గోపురం అన్నమాట. ఈ గోపురం ఎదురుగానే మనకి 4 కళ్ళ మండపం అయితే ఉంటుంది. సో చాలా బాగుంది చూడడానికి అయితే. సో మనం దర్శనానికి వెళ్ళాలంటే మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి.
దేవాలయంలో వచ్చేసి దర్శనం 4 టైమింగ్స్లో అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ 2 టైమ్స్, అలానే ఈవినింగ్ వచ్చేసి 2 టైమ్స్ అనమాట. సో ఒకసారి చూపిస్తాను చూడండి. మార్నింగ్ వచ్చేసి 6 నుంచి 7:15 వరకు, అలానే 9:30 నుంచి 12:30 వరకు, ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 వరకు, అలానే 7 నుంచి 9 వరకు అయితే ఇక్కడ దర్శనం అయితే ఓపెన్లో ఉంటుంది అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అని ఈ టెంపుల్ ఎందుకన్నారో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను గైస్, జాగ్రత్తగా వినండి. సో ఏ దేవాలయంలోనైనా దాదాపు 3 నుంచి 4 వరకు గోపురాలు ఉంటాయి. సో అంతకన్నా ఒక 2-3 ఎగస్ట్రా ఉండొచ్చు. కానీ ఈ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో దాదాపు 21 గోపురాలు అయితే ఉన్నాయి. సో అది కాక ఇక్కడ ప్రపంచంలోని అతి పెద్ద గోపురం కూడా ఉంది. సో అందుకనే ఈ దేవాలయాన్ని వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా అయితే చెప్పుకుంటారు. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి టైం వచ్చేసి 10:30 అయింది. అలానే మీకు ఇందాక చెప్పాను కదా గైస్ స్టార్టింగ్లో. సో ఇప్పుడు నేను వెళ్తుంది బయటకు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షాప్స్ ఇంకా మ్యాక్సిమం తెరవలేదు, కొన్ని వరకే తెరిచారు. సో ఈ షాపుల్లో వచ్చేసి దేవాలయానికి సంబంధించిన సామాన్లు, అలానే మనం బట్టలు, పిల్లలకు సంబంధించిన బొమ్మలు, ఇలాంటి వస్తువులు మొత్తం ఈ షాపుల్లో అయితే అమ్ముతూ ఉంటారు. ఈరోజు వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. శ్రీ రంగనాథ స్వామి దేవాలయము. సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు. మీ అందరికీ ప్రతిదీ చూపించాను, అలానే క్లియర్గా ఈ దేవాలయం యొక్క చరిత్ర అయితే మొత్తం క్లియర్గా చెప్పాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంటు, లైక్, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ వచ్చేసి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.